ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు తమన్ ఈజ్ డూయింగ్ ఫిల్మ్స్ ఫర్ బోత్ చిరంజీవి గారు అండ్ అబ్సల్యూట్లీ. ఎందుకు తమన్ మరి అంత మంచి మంచి సాంగ్స్ రాసినప్పుడు వీళ్ళ మీద రాయడానికి ఎందుకు తమన్ గారి దగ్గర నుంచి కానీ దేవి దగ్గర ఏం రాయలేదా? అట్లా అని లేదు, యూజువల్ డైరెక్టర్స్ కాల్ యూజువల్గా. దేవి దగ్గర ఏం రాయలేదా? దేవికి చాలా పాటలు, 5-6 పాటలు పాడాను. అది ఆర్యా నుంచి ఇద్దరు అమ్మాయిలతో దాకా ఒక జర్నీ జరిగింది నాకు. దేవితో ఒక 7-8 ఫిల్మ్స్ మంచి మంచి స్మాష్ హిట్స్ ఇచ్చాను తనకి. ఆర్యాలో యూ రాక్ మై వరల్డ్ యు నో యు స్వే మై హార్ట్ యు నో మై హూ తెరా దీవానా I said don't walk away from me you got to listen to me చేస్తా నీ కోసం ఏదైనా ఓ గీత సెన్యోరితా స్నేహం కోరి చేయి అందిస్తే చూడవు ఏం చేత పాట బాగా హిట్. బేసిక్గా అందరూ యంగ్ హీరోలతో చేసి ఒక్క చిరంజీవి గారు బాలకృష్ణ మాత్రం. సో ఈ రానున్నది అతి త్వరలో ఆ కోరిక కూడా తీరుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇంత మంచి అవుట్పుట్ ఇంత మంచి రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ పిలుపు రాకుండా ఉండదు. అసలు ఏ ఊరు బాబు మీది? ఎంత మల్టీ ఈడవడరా ఇంత టాలెంటెడ్ కనిపిస్తున్నారు అన్నట్టుంది. ఎక్కడ మీ నేటివ్? నేను ఐఎమ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇక్కడ అండి, హైదరాబాద్. మా ఫాదర్ ఈజ్ బిహెచ్ఎల్ ఎంప్లాయీ. సో నేను పుట్టింది ఇక్కడ అంతా. బట్ మా పూర్వీకులది మా ఫాదర్ది కూచిపూడి, మా మదర్ది పాలకొల్లు. ఓకే ఓకే. ఇక్కడ డాడీ జాబ్ పరంగా ఇక్కడ పెరుగుతుంది. ఎలా అసలు హౌ యూ గాట్ ఇన్ టు ఫిలిమ్స్? అంటే ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే లిరిసిస్టులు అంటే ఎంతోమంది లిరిసిస్టులు ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. ఒక లిరిసిస్ట్గా, ఒక సింగర్గా, ఒక డబ్బింగ్ యాక్టర్గా, మళ్ళీ నటుడుగా, ఒక ఇంకా కళలు చాలా ఉన్నాయి. బట్ అన్నిట్లో కూడా వండర్ఫుల్ సక్సెస్ వెరీ సక్సెస్ రేట్ ఈజ్ వెరీ గుడ్. ముఖ్యంగా తెలుగు మీద ఒక గ్రిప్ ఉండటం అనేటువంటిది. ఇప్పుడు తెలుగుని సాహిత్యపరంగా వాడుతున్నటువంటి ఇది ఉంది. ఇలా ర్యాప్ టైప్ ఆఫ్లో కూడాను తెలుగును వాడుతూ కూడాను పదాల్లో ఎక్కడా కూడాను ఒక అర్ధరహితంగా లేకపోవటం, అర్థవంతంగా ఉండటం. అమర భాషకు దీటైన భాష, భాషలో 10 తెలిసినటువంటి ప్రభువు భాష ఎద్దిని ఇద్దే అని తెలుగు ఇదిరా తెలుగు ఇదిరా భాష అని చెప్పిన భాష. తెలుగు యొక్క ఔన్నత్యం, తెలుగు యొక్క నాటక రంగంలో కూడా మంచి అనుభవం ఉన్నట్టుంది. ఈ బొట్టు, ఈ గెటప్ చూస్తుంటే నటుడిగా ఏంటి ఇది 6వ ఏట నేను రాళ్లపల్లి గారు రాసినటువంటి ముగింపు లేని కథ నాటకం మొత్తం పరిషత్తులన్నీ 6వ ఏటే నేను మా బిహెచ్ఎల్లో కనకదుర్గ సేవా సమితి అని ఒక సమితి ఉంది. అక్కడ 6వ ఏట నేను పద్యం పాడడం మొదలెట్టా. పద్యం పాడుతుంటే విని చూసి అక్కడ అబ్బూరి కమలాదేవి వాళ్ళందరూ పెర్ఫామ్ చేస్తున్నారు. నాటకం జరుగుతుంది అక్కడ, శ్రీకృష్ణ తులాభారం నాటకం జరుగుతుంది. నేను కూడా వెళ్ళి ఒక మైక్ తీసుకుని 6వ ఏట పాడడం మొదలెట్టాను. నా ఎంతూజియాజం చూసి అక్కడ నెమలికంటి రాధాకృష్ణమూర్తి గారని ఎద్దపూడి సులోచన రాణి గారి నావలిస్ట్ గారు ఉన్నారు కదా, సొంత బ్రదర్ ఆయన. ఆయనను చూసి మా ఫాదర్ని అప్రోచ్ అయ్యి కుర్రాడు నాకు నాటకాలకు కావాలండి అని అడిగి బలవంతం చేశాడు. వద్దండి కుర్రాడు పాడైపోతాడు అంటే ఆయన బలవంతం చేసి తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్ళి ట్రైన్ చేసిన తర్వాత ఆంధ్ర నాటక కళా పరిషత్ పాలకుల్లో, అలాగే హనుమంతరాయ గ్రంథాలయంలో విజయవాడలో, తర్వాత భద్రాచలంలో, ఈ 3లో ఉత్తమ బాలనటుడు అవార్డు టెస్ట్ వచ్చి 3 ప్రదర్శనల్లో నాకు ఉత్తమ బాలనటుడు అవార్డు వచ్చింది. 7వ, 6వ ఏట. సో అప్పుడు చిన్నప్పటి నుంచి పద్యాలు పాటలు ఏదో ఒక పద్యం అందులో మంచి పద్యం ఒకటి. ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగా నొక పట్ల ఊరకే సాయము సేయువాడా. ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగా నొక పట్ల ఊరకే సాయము సేయువాడా. పిలుచన్నను పిమ్మట ఎగ్గులాడినన్ ఉందో ఇలి యొగ్గుదున్ నిజము తొల్త వచించితి కోరికొమ్ము నీకే అది ఇష్టమో కడమయి తని పాలగు పాండునందనా. ఆయుధమున్ ధరింప అని ఖడ్గముగా నొక పట్ల ఊరకే సాయము సేయువాడా. నటించావా ఈ పాటకి?
ఈ పద్యానికి నటించావా? ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇలా వస్తుంది. ఆ. సరే, ఈ సినీ రంగ ప్రవేశం ఫస్ట్ దీంట్లో ఈ అవకాశం వచ్చింది ఇది ఏ సినిమాలో? ఫస్ట్ వచ్చిన అదృష్టము సంతోషం రెండు ఒకటేసారి వచ్చే సినిమాలు. సంతోషంలో ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం వచ్చింది. నా ఆల్బమ్ మణిశర్మ గారు నాతో ఆల్బమ్ చేశారని చెప్పాను కదా, అవును. చిన్నది ఒక 6 సాంగ్స్ నాతో పాటు చేశాడు ఆయన. నాకు ప్రొడ్యూస్ చేశారు ఆయన, మస్తీ అని. ఆ ఆల్బమ్ విని మన ఆర్పి పట్నాయక్ గారు సంతోషంలో ప్రభుదేవ సాంగ్ రాసి పాడే అవకాశం ఇచ్చారు. ఓకే ఓకే ఓకే. మెహబూబా మెహబూబా మెరుపేయి మగువబ్బా చూపేస్తే చురకబ్బా నా వల్ల పేవడ దెబ్బ I'm gonna make my dreams come true. Trust me baby, I'll make it through. ఇలాంటిది. ఒక్కొక్క హీరోకి పాడిన ఒక్కొక్క సాంగ్ చెప్పుకుంటారా ఒకసారి? నాకు చాలా ఇష్టమైన పాటల్లో గిచ్చి 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 చంపమాకు ఓయిలా అది పాట చాలా. సరసన సరాగాలు కురిపిస్తే తదుపరి వరాలన్నీ నీవే, తనువుని మరో మారు తడిమేస్తే విరివిగా వయ్యారాలు నీవే. ఈ పాట వెరీ గుడ్. ఇది నాగార్జున గారి నా ఫేవరెట్ సాంగ్ ఇది. తర్వాత వెంకటేష్ గారికి లక్ష్మిలో ధగధగ మెరిసే మెరుపుల రాణి నీ తాత ఈ పాట. తర్వాత ప్రభాస్కి కదులు కదులు పద చక్క చక్క తల్లపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలవడు గదా అరవు వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు ఈ పాట. అల్లు అర్జున్ గారికి రాసిన నాకు చాలా ఇష్టమైన పాట వైలెన్స్ సాంగ్ ఇద్దరమ్మాయిల దానిలో. Girl, just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. ఇది కాంతమన వసీకర ప్రేమాతుర మోదకర మనోహర చతుర విదుర శూర పటుతర. సంస్కృతం. వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీకోసం నేను తీయని పాట అవుతా. సంస్కృతం, హిందీ, ఇది ఇంగ్లీషు అన్ని కలిపి సమ్మిళితమైనటువంటి పాట ఇది. ఇది మన అల్లు అర్జున్ గారికి చాలా ఎక్కువగా ఇంగ్లీష్ తెలుగు బాగా మిక్స్ చేసి రాయటం ఎక్కువగా అయినట్టుంది. ప్లస్ ఎన్టీఆర్ గారికి నాకు చాలా ఆయనలో బాద్షా టైటిల్ సాంగ్ నాకు మంచి పేరు తీసుకొచ్చి. కలహిస్తే కథం వినుకో తల దించి సలామనుకో బరిలోన సికందరియే బాద్షా సమురాయి శరంపదునే పగవాడి నరంతెగునే నడకల్లు చురుకు తల దన్నెదుడుకు ఎదురేగి భంగపడకు శిఖరాగ్రమెక్కి శాసించు వరకు తను తీయడుగా కునుకు బాద్షా. అలా ఇది మారు మోగింది తమన్ మ్యూజిక్. సూపర్. బాగా మహేష్ బాబు గారికి యాక్చువల్గా అతడు టైటిల్, అతడు, దూకుడు, పోకిరి, చిరుత చాలా సినిమాలు ఉన్నప్పటికీ, అది అతిథి ఇలాంటి చాలా సినిమాలు ఉన్నప్పటికీ నాకు ప్రత్యేకమైనటువంటి ఇట్లా వర్క్ చేశాను. ఇది అతడు టైటిల్ సాంగ్ రాసి పాడాను, దూకుడు టైటిల్ సాంగ్ రాశాను, అతిథి ఇలా కొన్ని సినిమాలు చేశాను. బట్ నాకు చాలా ఇష్టమైన ప్రత్యేకమైన పాట డోలే డోలే. ఎందుకంటే దాని ఆ పాటలో కొంచెం ప్రబంధ సాహిత్యపు పోకడలు పోయాను. పెద్దలక్కడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా ఇలాంటి. పెందలకడనే రారా వడి అంతరంగ సంబరమునకే రారా రాలుగాయవే రసికుడ కసికోకలాగు సరిసరసుడ రార మాటుకే ముడిపడ నిసికేళి వేళ చిత్తచోరా చలేగా చలేగా యహ ఇష్క జమానా కరేగా కరేగా హర దిల్ కో దివానా సంథింగ్.